నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు మా కాలనీ చూపిస్తాను. మేము ఉండేది ఒరిస్సాలో రాజ్గన్పూర్ అనే టౌన్లో దాల్మియా సిమెంట్ కాలనీలో. మేము ఉండే కాలనీలో 5 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వ్యూ కాలనీ ఎంట్రన్స్ లో ఉంటుంది. కాలనీని చాలా బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు. అన్ని చెట్లను పెంచుతూ ఉంటారు. ఈ గ్రీనరీయే ఈ కాలనీకి హైలైట్. అపార్ట్మెంట్స్ అన్ని లైన్ గా ఉంటాయి, 1 by 1. చూడడానికి అన్ని సేమ్ ఉంటాయి. బట్ ఇందులో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 4 bedrooms అని అన్ని సీనియారిటీ ప్రకారం అలాట్మెంట్ ఉంటుంది. ఒక్కో అపార్ట్మెంట్ కి ఒక నేమ్ ఉంటుంది. మా అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి వేదివ్యాస్ టవర్ 2. అండ్ ప్రతి అపార్ట్మెంట్ కి కిందికి దిగగానే ఒక పార్క్ ఉంటుంది. పార్క్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. పిల్లలు ఆడుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ గార్డెన్ ని మెయింటైన్ చేయడానికి 24 hours పని వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే ప్రతి అపార్ట్మెంట్ కింద ఒక సెక్యూరిటీ ఉంటారు. ఏ ప్రాబ్లం అయినా వెంటనే రియాక్ట్ అవుతారు. ప్రశాంతత కోసం ఒక వినాయకుడి గుడిని కూడా పెట్టారు. మార్నింగ్ ఈవినింగ్ పూజారి వచ్చి పూజ జరిపిస్తూ ఉంటారు. వాకింగ్ చేసే వారికి అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ పాయింట్ ఇచ్చారు. హ్యాపీగా వ్యూని చూసుకుంటూ వాకింగ్ చేయొచ్చు. ప్రతి అపార్ట్మెంట్ కి 3 ఎంట్రన్స్ ఉంటాయి. అండ్ పార్కింగ్ కూడా ప్రతి అపార్ట్మెంట్ కి సపరేట్ గా ఉంటుంది. కార్ కి వేరే పార్కింగ్ అండ్ బైక్స్ కి వేరే పార్కింగ్. హైలైట్ ఏంటంటే బాదం చెట్లను పెంచడం ప్రతి పార్కింగ్ లో. జూలుకి ఇవ్వడం కోసమేమో ఇక్కడ రియల్ గా కనిపించే డీర్ బొమ్మలని పెట్టారు. పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అది చూస్తూ. ఈ వ్యూలో కనిపించేదే సిమెంట్ ఫ్యాక్టరీ. చాలా దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంట్స్ కి. అండ్ ఇదే మేము ఉండే అపార్ట్మెంట్. 7th floor లో ఉంటాము మేము, వేదవ్యాస్ టవర్ 2. ఎంట్రన్స్ లో కూడా అట్రాక్ట్ గా ఉండడానికి పెయింటింగ్, మొక్కలు, లైటింగ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొత్తలో మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అన్ని సేమ్ ఉన్న అపార్ట్మెంట్స్ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఒంటరిగా కిందికి దిగాలంటే భయం వేసేది. అప్పుడు టవర్ నేమ్ కూడా గుర్తుండేది కాదు. ఇలా పూజారి వచ్చినప్పుడు పిల్లల హడావిడి చాలా ఉంటుంది. ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పెట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పెట్ కేర్ అని ఒక డాగ్ హౌస్ కూడా ఉంది. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మన పెట్స్ ని ఇందులో వదిలేసి వెళ్ళొచ్చు. సేఫ్టీలో అయితే 100% సేఫ్టీ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు 24 hours. ఎంట్రన్స్ లో 3 గార్డ్స్ ఉంటారు. వచ్చిపోయే వాళ్ళను అన్ని డీటెయిల్స్ తీసుకొని పంపిస్తారు. సో ఎలా ఉంది మా కాలనీ? నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.